ఈ శుభాలే జరుగుతాయి. కన్యలు విన్నట్లయితే అచిరకాలంలోనే వివాహితులు సౌభాగ్యవతులు అవుతారు. పతివ్రత విన్నట్లయితే పుత్రవతి అవుతుంది అని చెప్పి సూతుడు శౌనకాదులతో చెప్పాడంట. అంటే ఇక్కడ మనకి ఈ పెళ్లి జరిగిన తర్వాత ఈ బ్రహ్మదేవుడు మొత్తం ఈ పెళ్లి జరిపించాడు కాబట్టి తనకి జరిపించాడంట. కానీ ఈ యొక్క కామంతో తను చేసిన పనికి ఆ యొక్క రుద్రుడు ఆ యొక్క బ్రహ్మ శిరస్సుల మీద అవపడేలాగా చేశాడంట. చేసి అది ఎవరైనా చూస్తే జరిగినదంతా చూసి ఎవరైనా అడిగితే జరిగినదంతా చెప్పు. ఆ చెప్పినప్పుడు వాళ్ళ అపహాస్యానికి వాళ్ళు చేసే అపహాస్యానికి పాలతో ఆ అపహాస్యం వల్ల నీ యొక్క చేసిన తప్పులు కొంచెం కొంచెంగా తగ్గిపోతుంది, అలా నువ్వు పాప విముక్తుడు అవుతావు అని చెప్పి బ్రహ్మకి చెప్పాడంట. ఇక ఈ పెళ్లి తంతు మొత్తం ముగిసిన తర్వాత ఈ పెళ్లి తంతు అంతా బ్రహ్మ జరిపించడం వలన ఏదైనా వరం కావాలా కోరుకో అని చెప్పి ఆ సాంబశివుడు చెప్పడం తడువుగా బ్రహ్మ ఆయన ఈ పెళ్లి కొడుకు వేషంలో ఇక్కడ పెళ్లి జరిగింది కాబట్టి ఇక్కడే కొలువుండు, ఈ పక్కలోనే నేను ఆశ్రమం చేసుకొని నేను పూజలు చేసుకుంటాను. ఇక్కడ ఈ యొక్క సుముహూర్తాన అంటే ఈ రోజు ఏదైతే సుముహూర్తం ఉందో ఆ సుముహూర్తాన అంటే ఈ చైత్ర శుక్ల త్రయోదశి పూర్వ ఫాల్గుని నక్షత్రయుక్త భానువారం నాడు ఆ యొక్క సుముహూర్తాన ఎవరైతే వారు స్వామి వారిని దర్శిస్తారో వారి పాపాలన్నీ కూడా పోయి సర్వ రోగాలు పోయి ఐశ్వర్యవంతులు అవ్వాలని చెప్పేసి కోరుకున్నారంట. తక్షణమే సరే అన్నాడు సదాశివుడు. అయితే ఇంతకు ముందే ఆయనని సంహరిస్తాను అని చెప్పి ఆ వెనువెంబడే ఈ యొక్క వరం ప్రసాదించడం వలన ఎవరికి ఏమీ అర్థం కాకుండా పోయిందంట. అందుకే ఆయనని భోలాశంకరుడు అంటారంట. ఇదంతా కూడా విన్నవారికి అంటే ఎవరెవరు వింటే ఏమేం పుణ్యాలు లభిస్తాయో చెప్పారు. ఇక సతీ శివ విహారం అనేది తెలుసుకుందాం. సూతుడు చెప్పినది విని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు శౌనకాదులు. శివ వివాహం వినిపించావు, ఆ సతీపతుల విహార విలాసాలు కూడా వినిపించి మమ్మల్ని ధన్యుల్ని చేయవయ్యా సూత అని అడిగారు వాళ్ళు. తన కుడి అరచేతికేసి చూసుకుంటూ ఉండిపోయాడు ఆ సూతుడు. అనంతరం అదొక విలాసంగా నవ్వి ఇలా ఎత్తుకున్నాడు ఆ విషయాన్ని. శివమాయ మిమ్ముల్ని కప్పకుండా ఉండుగాక, శివ వివాహ వేళ సతీచరణ దర్శనం మాత్రం చేత బ్రహ్మ అంతటి వాడు పతనమైపోయాడు. అందువల్ల మీరంతా ఒక్కసారి శివనామస్మరణ చేసుకోండి. ఆ పరుడి కటాక్షం వల్ల చాలా టూకీగా నేను చెప్పబోయే మాటలు మీకు ఎటువంటి దుర్వికారాన్ని కలిగించకుండా ఉండుగాక అంటూ సతీశువుల సరస విహారాన్ని ఆశాంతం వర్ణించాడు ఆ సూదర్శి. బ్రహ్మానంద భరితులయ్యారు మహర్షులు. అప్పటిదాకా శృంగార వర్ణనం చేయడం వల్ల కాబోలు లోకం తెలిసిన సూతుడు ఆ వెనువంటనే దాక్షాయనికి వైరాగ్యం కలిగిందని శివుడిని భక్తి విషయమై ప్రశ్నించిందని చెప్పాడు. శివప్రోక్తమైన భక్తి పాఠాన్ని ఇలా వినిపించసాగాడు. అంటే ఈ యొక్క పెళ్లి శివపార్వతుల పెళ్లి తర్వాత వారి యొక్క విహారం ఎలా జరిగిందని చెప్పేసి శౌనకాదులు అడగడంతో ఒక చిరునవ్వు నవ్వి బ్రహ్మ చేసిన పాపానికి ఆయన ఎలా అయితే శాపాన్ని పొందాడో వీరికి అలా కాకుండా ఉండుగా కానీ దీవించి వారి యొక్క విలాసాలని మొత్తం వినిపించాడంట. అది వినిపించి వెంటనే అమ్మవారికి అంటే భక్తిలో ప్రశ్న వచ్చి అది ఆ శివుణ్ణి భక్తి సారాన్ని ఎలా భక్తి పాఠాన్ని వినిపించమందంట. అది ఎలా సూతుడు శౌనకాదులతో చెప్తున్నాడు ఇప్పుడు చూద్దాం. భక్తి 9 పద్ధతులంట. అవి ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు చూద్దాం. శివుడు చెబుతున్నాడు, ఓ సతీదేవి, భక్తికి జ్ఞానానికి అట్టే భేదం లేదు. కానీ భక్తి ఒక చూపు వాసి గొప్పదిగా చెప్పుకోవాల్సి వస్తుంది. జ్ఞానం వల్ల ఐహికం అర్ధరహితం అవుతుంది. భక్తులకు మాత్రం పరంతో పాటే ఐహిక సుఖం కూడా అనుషంగికంగా అనుభవనీయమవుతుంది. నా మటుకు నేను జ్ఞానులకు కూడా భక్తులనే ముందుగా అనుగ్రహిస్తాను. జాతి కుల వివక్షత లేకుండా వారి వారి గృహంలందు నివసిస్తాను. వారి వారి అభిష్టాలను తీరుస్తాను. ఈ భక్తి 9 రకాలు. శ్రవణం, ఇతరుల ద్వారా నా గురించి వినడం. కీర్తనం, తనకు తానే నన్ను స్తుతించడం. స్మరణం, ఎప్పుడూ నన్నే తలపులో ఉంచుకోవడం. నామజపం చేయడం. సేవనం, రోజుకు 5 పర్యాయాలు వాక్కులతో స్తుతిస్తూ చేతులారా నన్ను పూజించడం. దాస్యం, నేను వినా అన్యం లేదని భావించే నా సేవ తప్ప వేరు ఎరుగక సర్వదా నాకు ప్రీతికారులై పనులు చేయడం. అర్చన, తగిన సమయాల్లో ఆర్ఘ్యపాధ్యాది షోడోపచారాలతో నన్ను పూజించడం. వందనం, నామంత్రోచ్చారణతో నాధ్యానంతో
మనోవాక్కాయ శుద్ధిగా వక్షం, శిరస్సు, నేత్రాలు, మనస్సు, వాక్కు, పాదములు, హస్తములు, కర్ణములు భూమికి తాకే విధంగా నాకు ఆచరించే నమస్కారమే వందనం. సఖ్యం, ఏది జరిగినా అది తన మేలు కోసమే నాచే జరిపించబడినట్లు భావించడం సఖ్యం. ఆత్మార్పణం, నేను వినమారేది హృదయంలో ఉంచుకొనగా ఈ శరీరం గాని మరొకటి గాని తమవనే భావన ఉంచుకోకుండా దేహపోషణకై దేవుళ్ళాడిపోకుండా భారం నా మీద పెట్టి నాచే ఇయ్యబడిన ఈ బ్రతుకు కోసం కొనసాగించడం ఆత్మార్పణం. ఈ 9 రకాల భక్తిలో దేనిని అనుసరించినా నాకు ఆనందమే. బిల్వ సమీకరణాది ఉపాంగాలు కూడా కొన్ని ఉన్నాయనుకో. ఏది ఏమైనా భక్తి ప్రధానం, భక్తరహితమైన జ్ఞానం ఎందుకు కొరగాకుండా పోతుంది. సాంగోపాంగమైన భక్తి ఎటువంటి వారికైనా సరే మోక్షార్హతమని అనుగ్రహిస్తుంది. 3 లోకాలు 4 కాలాలు కూడా భక్తియే ఉత్తమ మార్గం. మరీ ముఖ్యంగా కలియుగంలో భక్తికి ఉన్న ప్రాధాన్యత మరి దేనికి ఉండదు. ఆ యుగంలో జ్ఞాన వైరాగ్యాలు ముసలితనం పొందుతాయి. అందువల్ల అవి ఎక్కువగా ఉపయోగపడకపోవచ్చు. భక్తులు విన్నా నాకేమీ లేదు, భక్తులే నా సంపద, నా స్థితి నా గతి భక్తుడి కోసం. యమధర్మరాజునే కాల్చివేశాను నేను, ఇంతెందుకు. దాక్షాయిని సతీపతి అన్నది భక్తులు పిలిచే పిలిపే గాని నిజానికి నేను భక్తులకు భక్తున్నిస్మా అనే శివుడు చెప్పినది విని సతీదేవి శివుని యందు భక్తి వృద్ధిపరచుకోసాగింది. అనంతరం మంత్రం, తంత్రం, యంత్రం, జ్యోతిష్య, సాముద్రికాది శాస్త్రాలను ప్రశ్నించి శివుని వల్ల అనుగ్రహించబడినదైంది. లోకోపకార్థం వారాల తర్కించుకుంటారే గాని ఆ సతీశివులు విడదీయరాని వారు. పురుష స్త్రీ రూపభేదం ప్రదర్శిస్తూ అన్న అఖండ సచ్చిదానంద శివతత్వం ఇది అని సూతుడు చెప్పగా విని ఆనందించిన ఋషులు శివుడికి దక్షుడికి వైరం ఏర్పడిన విధం చెప్పమని కోరగా సూతుడిలా చెప్పసాగాడు అంట. అంటే ఇక్కడ మనకి భక్తిలో 9 పద్ధతులు ఉన్నాయంట. శ్రవణం, కీర్తనం, స్మరణం, సేననం, దాస్యం, అర్చన, వందనం, సఖ్యం, ఆత్మార్పణ అనేవి 9 రకాలైనటువంటి భక్తి మార్గాలు ఉన్నాయంట. అందులో ఏది ఆచరించినా కూడా తనకు సంతోషమే. కానీ భక్తి కంటే జ్ఞానం కొద్దిగా తక్కువ అని చెప్పాడండి. ఎందుకంటే ఇక్కడ జ్ఞానం ఐహిక అర్ధరహితం అవుతుందంట. అంటే లైక్ ఇప్పుడు అంటే ఇక్కడ మనకి ఏంటంటే జ్ఞానం మంచికి ఉపయోగపడితే అది అర్థవంతం అవుతుంది, కానీ చెడుకి ఉపయోగించితే అది అర్ధరహితం అవుతుంది. కానీ భక్తి ఎప్పుడూ కూడా మంచికే ఉపయోగిస్తాం కాబట్టి ఆ యొక్క భక్తి జ్ఞానానికంటే ఎక్కువ అని చెప్పి ఇంకా మిగిలిన విషయాలు ఇక్కడ చెప్పారంట. అప్పుడు ఆ సూతుణ్ణి ఈ శౌనకాదులు శివుడికి మరియు ఆ దక్షుడికి మధ్య వైరం ఎలా ఏర్పడింది ఆ యొక్క కథను వివరించమని అడిగారంట. అప్పుడు వారికి ఈ సూతుడు ఇలా చెప్తున్నాడంట. ఒకానొక పర్యాయం కొందరు మునులు కలిసి ఇదే ప్రయాగ క్షేత్రంలో యజ్ఞం చేసాగారు. ఆ యజ్ఞానికి సనకసనందా సిద్ధులు, నారదాది దేవర్షులు, మారిత్యాది ప్రజాపతులు ఒకరేమిటి రాధఘావాళ్ళంతా వచ్చారు. సాక్షాత్తు శివుడు కూడా వచ్చాడు. అందరూ శివుని అర్చించారు. శివుని దర్శనంతో సంతోషితాంతరంగులయ్యారు. అంతా అలా ప్రశాంతంగా ఉండగా మరికొంతసేపటికి దక్ష ప్రజాపతి కూడా వచ్చాడు. వస్తూనే బ్రహ్మకు నమస్కరించాడు. ఆయనను చూసి అందరూ లేచారు, నమస్కరించారు, దక్షుణ్ణి కీర్తించారు. ఒక్క శివుడు మాత్రం తన స్థానంలోంచి కదలకుండా అలాగే కూర్చుని ఉండిపోయాడు. దక్షుడికి అది అవమానంగా తోచింది. అందరూ తనని గౌరవిస్తున్నప్పటికీ అంబికేశుడు మాత్రం అలా నిస్పృహుడిగా ఉండడం ఆయనకు గిట్టలేదు. ఆ గిట్టనితనం తనలోనే దాచుకోలేక పోయాడు, బయట పెట్టేశాడు. దేవదానవ సిద్ధ సాధ్య మునిగణాలన్నీ నాకు మ్రొక్కులేడుతుండగా ఈ భూతప్రేత సహవాసుడైన శివుడు మాత్రం నన్ను సత్కరించకుండా స్థానవులుగా కూర్చుండి పోవడంలో అర్థమేమిటి? నన్ను అవమానించడమేగా, అందుకు శపిస్తున్నాను. ఈ రుద్రుడు ధర్మ బహిష్కృతుడై పోవాలి, యజ్ఞంలో పాల్గొనలేకపోవాలి, దేవతలతో సమానంగా ఆవిర్భాగం ఇతనికి చెందకుండా పోవాలి అని శపించాడంట ఆ దక్షుడు. అది విని నందికేశ్వరుడు కలగచేసుకున్నాడు. ఎవరి స్మరణం మాత్రం చేతనే సమస్తమైన యజ్ఞాలు సఫలాలైపోతున్నాయో అట్టి శివుణ్ణి యజ్ఞబాహ్యుడిగా శపించడం కేవలం నీ అవివేకమయ్యా బ్రాహ్మణధమ అని అన్నాడంట. ఆ మాటలతో అగ్గి మీద గుగ్గిలం వేసినట్టు భగ్గుమన్నాడు దక్షుడు. నువ్వెంత వాడివి నాకు చెప్పడానికి? అసలు మీ రుద్రగణాలన్నీ వేద మార్గాన్ని పరిత్యజింతురుగాక
మహర్షి సంప్రదాయాలకు దూరమైపోదురుగాక, శిష్టాచార బహిష్కృతులై జటాభస్మధారులై చరింతురుగాక అని శపించాడంట. నందికేశ్వరుడు మాత్రం ఏమైనా తక్కువ తిన్నాడా? ఓరి శటుడా, మీ బ్రాహ్మణులంతా కేవల వేదోక్త కర్మవాదులై పోదురుగాక, వేదార్థమైన శివతత్వం మీకు పట్టుబడకుండా ఉండుగాక, అభిజాత్యహీనులు యాచకులు అయ్యదురుగాక, నిత్యం దానపరి గహులై దరిద్రులు పోదురుగాక, దుష్టదాన స్వీకరణను సంతృప్తులై కొందరు నరక వాసులయ్యేదరుగాక, మరికొందరు బ్రహ్మరాక్షసులయ్యేదరుగాక, శివుణ్ణి సర్వేశ్వరుడుగా కాక కేవలం త్రిమూర్తులలో ఒకడిగా మాత్రమే భావించే వాళ్ళంతా తత్వజ్ఞానహీనుల గుదురుగాక. ఇక నువ్వు ఆత్మోద్ధారణ మార్గాన్ని వదిలి పశుప్రాయుడివై కేవలం కర్మనిష్టాపరుడివై అతి త్వరలోనే అజముకుడివై అలరారెదువుగాక అని ప్రతిశాపం పెట్టేశాడు. ఈ శాపాల యుద్ధంలో అందరూ ఆహాకారాలు చేశారు. బ్రహ్మదేవుడు దక్షుణ్ణి మందలించాడు, శివుడు నందికేశ్వరుణ్ణి మందలించాడు. యజ్ఞం అయిందనిపించే ఎవరి దారిన వారు వారి స్వస్థానాలకు వెళ్లారు. రుద్రుడు అని ఒత్తి పలకడమే గాని నిజానికి సత్యగుణ సముద్రుడు కదా శివుడు. అందువల్ల ఆయన రుద్రగణాలు కూడా జరిగింది మర్చిపోయారు. దక్షుడు అలా మర్చిపోలేకపోయాడు. మనసులో కక్ష పెంచుకున్నాడు. శివమాయా పరివృతుడై తామసంలో తనములుకలైపోయాడు. శివుడంతటి వాణ్ణి శిక్షించాలనుకున్నాడు. అంటే ఇక్కడ ఇక్కడ ఇంతకుముందు ప్రయాగలో ఒక యజ్ఞం జరుగుతుండగా ఆ యజ్ఞానికి ఈ యొక్క త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు, దేవగణాలు, దక్షుడు అందరూ వచ్చారంట. ముందుగా అంటే దక్షుడు ఆఖరిగా వచ్చాడు. ముందుగా శివుడు వీరందరూ వచ్చిన తర్వాత దక్షుడు వచ్చేసరికి ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి వందనం చేశారంట. కేవలం శివుడు మాత్రం వందనం చేయకపోవడంతో దక్షుడికి కోపం వచ్చేసి శపించాడంట. ఆ శాపానికి పరిశాపంగా ఈ నందికేశ్వరుడు మరలా శపించాడంట. ఇలా శాప ప్రతిశాపాలు ఇలా కొనసాగిన తర్వాత బ్రహ్మదేవుడు ఈ యొక్క దక్షుణ్ణి మందలించాడంట. కానీ ఎవరి దారిన వారు పోయిన తర్వాత కూడా ఈ యొక్క శివుడు మాత్రం ఇదంతా మర్చిపోగా దక్షుడు మాత్రం ఇదంతా గుర్తుంచుకొని ఎలాగైనా శివుడి మీద అంటే ప్రతీకారం తీర్చుకొని శిక్షించాలనుకున్నాడంట. ఇక యాగ ప్రతీకారము, దక్ష యజ్ఞానికి సతీ ప్రయాణమగుట, దక్ష యజ్ఞ వాటికలో సతీదేవి అగ్ని ప్రవేశము, ఆకాశవాణి హెచ్చరిక, శివుడి దక్షునిపైకి వీరభద్రుని పంపుట, వీరభద్రకృత దక్షయజ్ఞ విధ్వంసము, విష్ణు వీరభద్రుల యుద్ధము అనేవి మనం తర్వాయి వీడియోలో చూద్దాం. ఓం నమః శివాయ.